వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. జగన్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు దొరకరా? అసలు నిజమేంటి? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రాజకీయాలు ఒకలాగానే ఉంటాయి. అధికారంలో లేనప్పుడు పార్టీల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రాజకీయాలు ఒకలాగానే ఉంటాయి. అధికారంలో లేనప్పుడు పార్టీల నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ పార్టీ కోలుకోలేదన్న సంకేతాలు బలంగా కనిపిస్తాయి. అధికార పక్షంలోకి రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో అది బలంగా కనిపిస్తుంది. అయితే ఏది వాపు, ఏది నిజమైన బలం అన్నది తేలడానికి ఎన్నికల సమయం వచ్చే నాటికి గానీ తేలదు. ఇటు తెలంగాణలో కేసీఆర్ అయినా, అటు ఏపీలో జగన్ అయినా ఇప్పుడు డీలా పడిపోయిన సంగతి వాస్తవమే. కానీ రానున్న ఎన్నికల నాటికి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకరని అధికార పార్టీలు చేసే విమర్శలకు మాత్రం అర్థం లేనివిగా చెప్పాలి. కాంగ్రెస్ కూడా అంతే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. అసలు కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని అందరూ భావించారు. పోటీకి కూడా ఎవరు ముందుకు రాకపోవచ్చని నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ బీరాలు పలికింది. కాంగ్రెస్ పని అయిపోయినట్లేనని, దానికి ఓటు వేసే పరిస్థితి కూడా ఉండదని ఎద్దేవా చేసింది. అయితే 2023 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. పోటీకి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరిగింది, అధికారంలోకి వచ్చేసింది. అప్పటి వరకు విజయం విషయంలో తమకు తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ చివరకు ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి భంగపడింది. ఇప్పుడు కాంగ్రెస్లోనికి వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ దిగజారిపోయింది. టీడీపీ పనైపోయిందని, ఆంధ్రప్రదేశ్లోనూ 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ఇక టీడీపీ ఉండదని విశ్లేషకులు సైతం తేల్చేశారు. పోటీకి అభ్యర్థులు దొరుకుతారా అంటూ ప్రచారం కూడా జోరుగా నిర్వహించారు. కానీ ఎన్నికల నాటికి అనూహ్యంగా టీడీపీ కూటమి పుంజుకుంది. అధికారంలో ఉన్న వైసీపీ రెండోసారి తమకు తిరుగులేని విజయం సాధిస్తామని విశ్వసించింది. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, నగదు బదిలీ వంటి వాటితో వైసీపీకి తిరుగులేదని భావించింది. కానీ కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి జాతకం తిరగబడింది. వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. కూటమికి 164 స్థానాలు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది.